రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో అన్నదాతలు ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు రాగానే కొత్త ఏడాదిలో పెట్టుబడి సహాయం అందించడానికి ప్రణాళికలు ప్రిపేర్ చేసే పనిలో పడింది. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేశారు. అందులో 18,500 కోట్ల రూపాయలను రేవంత్ ప్రభుత్వం ఖర్చు చేసింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కొన్ని టెక్నికల్ కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని సర్కార్ గుర్తించింది. వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారందరికీ డిసెంబర్లో రుణమాఫీ చేయాలని డిసైడ్ అయింది. అందుకు అవసరమైన 3,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. దాంతో మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు స్థానంలో రైతు భరోసా తెస్తామని, ప్రతి ఎకరాకి 7,500 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు. పార్లమెంటు ఎన్నికల ముందు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతు బంధునే రైతుల ఖాతాల్లో వేశారు. అయితే 7,500 రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు శుభవార్త చెప్పేందుకు సర్కార్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. అందుకే రైతు భరోసా కోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో పూర్తయింది. త్వరలోనే సబ్ కమిటీ నివేదికను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాకు కటాఫ్ పెట్టాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సబ్ కమిటీ ముందు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే సరిపోతుందని మెజారిటీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారని టాక్. 7.5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలనే అభిప్రాయం కూడా వచ్చింది. ఒకవేళ 10 ఎకరాలు కటాఫ్ పెట్టినా అది కుటుంబంలో ఎంతమందికి భూమి ఉంటే అందరికీ ఇవ్వాలా, లేక కుటుంబానికి 10 ఎకరాలు పరిమితి పెట్టాలా అనే దానిపై సర్కార్ సతమతమవుతోంది. అయితే సబ్ కమిటీ నివేదిక తర్వాతనే కటాఫ్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. సంక్రాంతి లోపు విధి విధానాలు ఖరారు చేసి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. పంచాయతీ ఎన్నికల ముందు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా కోసం 9,000 కోట్లు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.